బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన వేల మంది చనిపోయారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాలస్తీనాకు అనుకూల నిరసనలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. గాజాపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మహిళా విద్యార్థినుల బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాలస్తీనాకు లాంగ్ లివ్ అనే ప్లకార్డులతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అని నినాదాలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆందోళనకారులను పోలీసు వాహనంలో తరలించారు. చూస్తున్నాం. గత వారం రోజులుగా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన వేల మంది చనిపోయారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాలస్తీనాకు అనుకూల నిరసనలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. గాజాపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మహిళా విద్యార్థినుల బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాలస్తీనాకు లాంగ్ లివ్ అనే ప్లకార్డులతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అని నినాదాలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆందోళనకారులను పోలీసు వాహనంలో తరలించారు. आपको नहीं है परमिशन గత వారం రోజులుగా ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరు వర్గాలకు చెందిన వేల మంది చనిపోయారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ సమయంలో పాలస్తీనాకు అనుకూల నిరసనలు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. బషీర్బాగ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలిపారు. గాజాపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్ను ఖండిస్తూ నినాదాలు చేస్తూ పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మహిళా విద్యార్థినుల బృందం నిరసన ప్రదర్శన నిర్వహించింది. పాలస్తీనాకు లాంగ్ లివ్ అనే ప్లకార్డులతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అని నినాదాలు చేస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు సిబ్బంది ఆందోళనకారులను పోలీసు వాహనంలో తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ ప్రియా, ఏదైతే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల జరిగినా సరే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న ముస్లింస్ స్పందించడం ఒక ఆనవాయితీగా మారిపోయిందని చెప్పొచ్చు. ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనా దాడుల నేపథ్యంలో పాలస్తీనాలను మద్దతుగా ఇక్కడ విద్యార్థులు ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. వీటిని స్పందించిన పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఇజ్రాయెల్ పాలస్తీనాకు మధ్య గత 4 రోజుల నుంచి కూడా యుద్ధం కొనసాగుతుంది. హమాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఒక్కసారిగా దాడి చేయడంతో ఇజ్రాయెల్ స్పందిస్తూ వారి మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా ఇరు పక్షాల మధ్య కూడా దాడులు, బాంబులతోనే యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వేలాది మంది అటు ఇరు పక్షాలకు చెందిన వేలాది మంది ప్రజలు కూడా గాయపడ్డారు, చనిపోతున్నారు. అదేవిధంగా ఇక్కడున్న భవనాలు శిథిలమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలస్తీనాకు మద్దతునిస్తే ఇక్కడున్న విద్యార్థులు సపోర్ట్ గా ఇజ్రాయెల్ ను డౌన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సో ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వాళ్ళు వ్యతిరేకిస్తూ
ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ ను వ్యతిరేకించాలని చెప్పేసి కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రియా, ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎందుకని ఈ భీకర యుద్ధం జరుగుతోంది? అనేది ఒక ఉగ్రవాద సంస్థగా ఇజ్రాయెల్ భావిస్తుంది. కొన్ని అమెరికా కంట్రీ, అదేవిధంగా ఇండియా కూడా దాన్ని ఒక ఉగ్రవాద సంస్థగా భావిస్తుంది. గత కొన్నాళ్ళుగా కూడా ఒక 10 ఏళ్ల దశాబ్ద కాలం కూడా హమాస్ అక్కడ ఇజ్రాయెల్ మీద ఉగ్రవాద కార్యకలాపాలకు చేస్తున్నది. ఈ రెండిట్ల మధ్య కూడా పాలస్తీనా, అదేవిధంగా మనకి ఇజ్రాయెల్ మధ్య ప్రతి రోజు కూడా ఏదో ఒక రకమైన దాడులు కొనసాగుతున్నాయి గత 10 ఏళ్ల నుంచి. కానీ ఇటీవల కాలంలో ఇది ఎక్కువ అయిపోయింది. ఏదైతే హమాస్ కు చెందిన ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి కొనసాగించడంతో ప్రధానంగా ఇది పరస్పర యుద్ధ వాతావరణం అనేది నెలకొందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. आपको नहीं है परमिशन